Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. ఇప్పుడు మనం కస్తూరి మచ్చి తయారు చేస్తున్నాం కదండి. ఆ గ్రేవీలో మనం ఫిష్ పీసెస్ వేసి కుక్ చేస్తున్నాము. ఎంతవరకు అయిందో చూద్దామండి. శ్రీనివాస్ గారు చెప్పండి. అయినట్టుంది కదండి? అయిపోయిందండి. మనం ఇందులో కస్తూరి మేతి వేసి, అంటే ఈ మేతి ఫ్లేవర్ ఉండాలి. ఓకే, అంటే కస్తూరి మేతి చివరికి వేస్తాం మనం. అవునండి, లేకపోతే చేదు వస్తుందండి. కస్తూరి మేతి చేదు వస్తుంది. మేతి చివరిలో వేసుకోవాలి, అంటే ఫ్లేవర్ కోసమే మనం. ఫ్లేవర్ కోసం అది కూడా డ్రై పొడి చేసి వేయాలండి. ఇది ఆల్రెడీ డ్రై ఉంది కాబట్టి దీన్ని జస్ట్ లైట్గా క్రష్ చేసుకుంటే పౌడర్లా అయిపోతుంది. ఇంతే చాలండి ఫ్లేవర్ కోసం? సరిపోతుందండి. చాలా ఫ్లేవర్ వస్తుందండి, చాలా ఎక్కువ వస్తుందండి. చూడండి, మీకు తెలుస్తుంది. మనకే ఇప్పుడు వస్తుందండి ఫ్లేవర్. మామూలుగా ఆకుని అలాగా క్రష్ చేసేటప్పటికే అది కొద్దిగా హీట్ తగిలేటప్పటికి ఇంకా డెవలప్ అవుతుంది. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ తీసుకోండి. ఇది ఫైన్ పేస్ట్తో కూడా చేస్తారండి. మనం ఇప్పుడు ఆనియన్స్ వేసాం కదండి, ఆనియన్స్ లేకుండా ప్యూరీ తీసుకుంటే ఇంకా చాలా అట్రాక్టివ్గా కనపడుతుంది. అంటే ఈ పీసెస్లా కనపడదు అసలు. శ్రీనివాస్ గారు ఇప్పుడు గార్నిష్ చేస్తారా? అవునండి, కొద్దిగా గార్నిష్ చేద్దామండి. అంటే బటర్ఫ్లై ఇలా తయారు చేద్దాం. కస్తూరి మచ్చి రెడీ. చూసారు కదండి కస్తూరి మచ్చి తయారు చేసే విధానం. ఈ ఐటమ్ని టమాటా సాసు, చిల్లీ సాసు, కర్డ్ బేస్తో తయారు చేశారండి. ఎంతో అందంగా టమాటాతో బటర్ఫ్లై చేసి దీన్ని డెకరేట్ చేశారు. తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. కస్తూరి మచ్చిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రావు ఫిష్ 500 grams, ఆనియన్స్ 75 grams, దాల్చిన చెక్క పొడి 1 teaspoon, యాలకుల పొడి 1 teaspoon, కసూరి మేతి 1/2 teaspoon, పెరుగు 50 grams, అల్లం పేస్ట్ 1/2 teaspoon, వెల్లుల్లి పేస్ట్ 1/2 teaspoon, చిల్లీ సాస్ 1 teaspoon, టమాటా సాస్ 1 teaspoon, బిర్యానీ ఆకు 2, ఉప్పు తగినంత, షుగర్ 1/2 teaspoon. ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్, అంటే పసుపు ఉప్పుతో మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని షాలో ఫ్రై చేసుకోవాలి. అంటే రెండు వైపులని ఫ్రై అయ్యేటప్పుడు కుక్ అయిపోతుందండి. రెండు వైపులని ఈక్వల్గా ఫ్రై అయ్యేలా చూసుకుని ఆ పీసెస్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ముందర బిర్యానీ ఆకు తీసుకుని బిర్యానీ ఆకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్స్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటా సాసు, చిల్లీ సాసు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా గ్రేవీ తయారు చేసుకోవాలి. ఈ గ్రేవీ తయారైన తర్వాత ఇందులో ఫిష్ పీసెస్ వేసి ఫిష్ పీసెస్ని ఇందులో కుక్ అవనివ్వాలండి. 2 to 3 minutes కుక్ అయితే ఆ గ్రేవీని అబ్జర్వ్ చేస్తుంది. తర్వాత సాల్ట్ సరి చేసుకుని ఇందులో సినమన్ పౌడర్, కార్డమమ్ పౌడర్, సాల్ట్ అండ్ కసూరి మేతి పైన చల్లి సర్వ్ చేసుకోవచ్చు. కస్తూరి మచ్చి తయారు చేసే విధానం చూశారు కదండి. మరి మా నెక్స్ట్ ఐటమ్ కొంకిణి మచ్చి. అది నేర్చుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. Local Kitchen.